మీ హోటల్ వాళ్ళము షేరింగ్కి టైం అయింది, రూమ్ షేరింగ్కి. ఆ? సో మీదంతా ఒక పక్కన పెట్టేస్తే వేరే వాళ్ళు వస్తారనమాట షేరింగ్కి. ఇప్పుడు అద్దా. టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పు. బాత్రూమ్ పోయినాక ఎవరెవరు వాళ్ళు ఫెనాయిల్ తో క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. చీ 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 ఇంకొకరు చీ. పోతారు కదా, వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ ఉండకూడదు. రూల్స్ ఆర్ వెరీ స్ట్రిక్ట్. మీకు ఇన్కన్వీనియన్స్ ఉండకుండా వాళ్ళు క్లీన్ చేస్తారు. వాళ్ళు కూడా క్లీన్ చేసేస్తారు. బా నాయనా ఆడ 4 హ్యాంగర్స్ ఉన్నాయా, 2 హ్యాంగర్స్ వాళ్ళకి, ఇంకొక 2 ఏ, హ్యాంగర్స్ అట్లెట్లయితుంది? ఏం నీకే? ఇంట్లో అంటికి ఉందా? నీకేమన్నా? నీకేమైనా ఏది? సిటీ అయితే మేము ఎక్కడ మేమేం సిటీలో ఎప్పుడు లేమా, రూముల్లో మేము ఇచ్చేయమా. నువ్వు uncomfortable షేరింగ్ అని ఎట్లా చేస్తారులే షేరింగ్. హైదరాబాద్లో ట్రాఫిక్ చూడండి, మామూలుగా లేదు. మనము గెట్ టుగెదర్ అంటే నేను చెప్తూ అదేంటది మీటప్ దగ్గర కెమెరా ఆన్ చేసిన ఆ మీటప్ ప్లాన్ గురించి మాట్లాడేకి. అది మీట్ అయ్యేది నువ్వు చెప్పు, నువ్వు చెప్పు. ఎన్ని గంటలకు? ఎన్ని గంటలకు? సాయంత్రము 3 to 5. ఎవరు? షేరింగ్కి టైం అయింది. మీ హోటల్ వాళ్ళము షేరింగ్కి టైం అయింది, రూమ్ షేరింగ్కి. ఆ? సో మీదంతా ఒక పక్కన పెట్టేస్తే వేరే వాళ్ళు వస్తారనమాట షేరింగ్కి. ఇప్పుడు షేరింగ్ అంటే అంటే ఇప్పుడు మీరు బుక్ చేశారు కదా ఒక అతను నిన్న నైట్, అవును. అతను షేరింగ్ ఆప్ట్ చేసుకున్నాడు అనమాట. షేరింగ్ అంటే మళ్ళీ ఇంకా వేరే వాళ్ళు వస్తారా దీంట్లో? వేరే వాళ్ళు వస్తారు. అదెట్లా? నిన్న మీకు చెప్పామే అతనికి, మీకు శ్రీకర్ అని ఒక అబ్బాయి వచ్చాడు కదా. ఎవరు చెప్పలేదే. చెప్పలేదా? అదే మీరు నిన్న కదా వచ్చింది, నిన్న నైట్. ఆ, ఆ. ఓకే, అదే మీరు చదువుకుంటే ఇప్పుడు షేరింగ్ టైం అయింది. మీరు ఏ పక్క ఉంటారు, ఈ పక్క ఉంటారా? ఈ టోటల్ గాడు బయలుపడిపోయాడు పాపం. తెలుదా మీకు? కాదు, ఈ కాసింతలో మళ్ళీ ఇంకొకరు షేరింగ్ అంటే ఎలాగుంటారు? ఆ? అది ఆప్ట్ అలాగే చేసుకున్నారు. అది ఎట్లయితుంది? అదెట్లా? ఎవరు చేసిన ఈ పిచ్చి నా కొడుకు చేసినాడా? ఎవరత? విష్ణునేనా? మెంటల్ నా కొడుకు? మీ ఇద్దరేనా ఉండేది ఇందులో? లేదు, మా అబ్బాయి ఉన్నాడు కదా. ఎవరో మన సబ్స్క్రైబర్ చేసినాడని చెప్పినాడు. అవును, చేస్తే మటుకు ఒకరు మనకే బుక్ చేసుకుంటాం కానీ ఇంకో షేరింగ్ ఇంకోరిని వేరే వాళ్ళని ఎట్లా చేసుకుంటాము? అది ఎట్లా అవుతుంది? ఆ ఆప్షన్ పెట్టుకున్నారమ్మా. అదేంది ఆప్షన్? అసలు నేను ఎక్కడ వినలే, ఇది ఇట్లాంటిది చూడలేదు నేను. ఈ కాసింతలో బాత్రూము ఒకటే ఉంది. కామన్ గా ఇద్దరు వాడుకోవాల్సి వస్తుంది. ఓమ్మో, టూ మచ్ రే, టూ మచ్. మా అంటే ఇది ఏంటంటే మీరు ఈ సిటీ వాళ్ళు కాదేమో, ఎక్కడి నుంచి వచ్చారు? మేము అనంతపురం నుంచి వచ్చాము. ఈ సిటీలో మనకి ఇప్పుడు వీకెండ్ వస్తుంది కదా, క్రౌడ్ ఎక్కువ అయిపోయేసరికి మేము షేరింగ్ ఆప్షన్స్ కూడా ఇస్తామన్నమాట. అది మాకు ముందే ఇన్ఫార్మ్ చేయాలి కదా. చేసాం కదా, రబ్బిష్ ఏంట్రా నువ్వు మాట్లాడేది? అసలు ఏం జరిగిందంటే నేను చెప్తాను. ఒకవేళ షేరింగ్ ఆఫ్ చేసుకుంటే ఇప్పుడు మీకు ఈ రూమ్కి వచ్చే ప్రైస్లో 50% ఆఫ్ ఉంటుంది, తక్కువ ఉంటుంది అనమాట. సో అలాగా మీరు షేరింగ్ బాబీ పిలుచు. విష్ణు, ఏయ్ రారా బయటికి. ఏ రా. ముగ్గురు ఉన్నారా మీరు? ముగ్గురు కూర్చుండదు. కూర్చో, పర్లేదు. కూర్చోమ్మా. దారా నువ్వు ఫస్ట్ బయటికి రా. ఆల్రెడీ టైం అయిపోతుంది, నేను అదే ఇన్ఫార్మ్ ఏంది అబ్బాయి ఏందో చెప్తాడు, ఏందో షేరింగ్ అంట నీకు చెప్పినాడంట. కెమెరా ఆన్ చేశారా? ఆఫ్ చేయి ఫస్ట్ అక్కడ. లేదు అదే. నువ్వు అదెందుకు కాండ్లో పెట్టినావులే? అక్క ఇందాక అది మీటప్ చెప్పమని చెప్పింది లేదా? కాదు, ఏంది అబ్బాయి ఏందో చెప్పు మళ్ళీ ఇది చెప్పు. రూమ్ షేరింగ్ ఆప్షన్ చేసుకున్నాను. అవును, షేరింగ్ అది. ఏంది షేరింగ్ అంటే ఏందిలే? షేరింగ్ అంటే షేరింగ్ ఈజ్ కేరింగ్ అన్నట్లా. కేరింగ్ అంటే వేరు, షేరింగ్ అంటే వేరు. కానీ నువ్వు మట్టసంగ చెప్పు. ఇప్పుడు ఇది 6x6 బెడ్, ఆ? 3 inches అంతే కదా. అనుకుంటే 3 inches మనకు వస్తుంది, 3 inches వాళ్ళకు వస్తాయి.
ఆడ 4 హ్యాంగర్స్ ఉన్నాయా, 2 హ్యాంగర్స్ వాళ్ళకి, ఇంకొక 2 ఏ, హ్యాంగర్స్ అట్లెట్లయితుంది? ఏం నీకే? మరి ఇల్లు అతికోబట్టిందా నీకేమన్నా? నీకేమైనా ఏది? సిటీ అయితే మేము ఎక్కడ మేమేం సిటీలో ఎప్పుడు లేమా, రూముల్లో మేము ఇచ్చేయమా? నువ్వు uncomfortable షేరింగ్ అని ఎట్లా చేస్తారులే? షేరింగ్ రూమ్ లో షేరింగ్ చేసుకుంటారా? యా బడుతానే అటు కొడుకులనా? సిటీలో చేసుకుంటారా? రే, ఈ 4-5 బెడ్లు ఉంటే షేరింగ్ చేసుకుంటారమ్మా. ఒక పెద్ద రూమ్ ఉంటే ఈ కాసింతలో ఈడ ఇద్దరికే కష్టం అవుతుంది. మళ్ళీ దాంట్లో షేరింగ్ ఒక బెడ్ వేస్తారా ఆడ? యాడా నువ్వు వేసుకో, నేను అనుకుంటా బయట వేసుకోపో. నేను కింద ఏ, అనుకుంటా. ఎట్లా చెప్పినావులే నువ్వు? అసలు చెప్పుకోకుండా మాకు చెప్పనే లేదు ఆ ఊసు. కాదమ్మా, 1000 రూపాయలు మిగులుతుంది నైట్ కి. ఎవరు కాలరే మిగిలేది? 1000 రూపాయలు కథ దేవుడు ఎరుగో. నీకు సిటీ అంతా షేరింగే. 1000 రూపాయలు కాదండి, 50% మిగులుతుంది. మళ్ళీ ఇంకా ఎక్కువ మిగులుతుంది డబ్బులు యాక్చువల్. అవును. మీకు తెలీదా? అసలు షాక్ అవుతున్నారు. మెంటలా బాబీ నీకు? షేరింగ్కి ఎట్లా ఒప్పుకున్నావు బాబీ? నువ్వు మాకు ముందే చెప్పింటే మేము రాము కదా అసలు. అయ్యో, ఎందుకు అంత అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నావు నువ్వు? ఇప్పుడు వెరీ ఏంది అన్కంఫర్టబుల్? నువ్వు తిను. కూల్ అవుతావు. నీకు అడ్జస్ట్ అయ్యే ఓపిక ఉంటే నువ్వుగా. మేము షేరింగ్ గిరింగ్ మేము ఒప్పుకోము. సిటీలో అంతా అయితారమ్మా. యాడైతారో నేను ఎక్కడ వినిలేదే. సిటీలో అయితారమ్మా. నువ్వు ఎక్కడున్నావు నువ్వు? ఎట్లా అవుతారో బాబు? ఒక వాళ్ళు వేరే ఫ్యామిలీ, మేము వేరే ఫ్యామిలీ. అది మీకు ముందే చెప్పాం, షేరింగ్ ఆప్షన్. చెప్పినారు నాకు. యా ఊరయ్యా ఇది? నువ్వు హైదరాబాద్ లో ఇట్లానే అవుతాయి. నీకు ఒకటి చెప్తారు ఇప్పుడు, చిచ్చి బాబీ బాత్రూమ్ షేరింగ్ ఉంటుంది. అవునండి. బాత్రూమ్ అట్టే వెళ్ళిపోదాం కదండి. ఎందుకు పోతావు? పోతే ఏం వాళ్ళే తీసుకుంటారు. అప్పుడు మనకేం డబ్బులు ఎనికి రావు. ఏంది రావులే ఇట్లా తాడదిగుడు పనులు చేసుకుంటూ? తాడదిగులు ఏం లేదు. ఏం తాడదిగులు ఉంది? వాళ్ళు 2 పర్సన్స్ ఎంతమంది? వాళ్ళు 3. వాళ్ళు 2%. 2 వాళ్ళు టూ యాడ్ పడుకుంటారా? ఆ బాత్రూమ్ లోకి ఎట్లా పోతారా? టైమింగ్ పెట్టుకోమ్మా. నువ్వు ఆ టైం వస్తుందో వాళ్ళకి సేవ్ చేసుకోవాలి కదా. గమ్మనుండు బావి. ఒక ఫ్యామిలీలో వాళ్ళైతే ఎట్లా అడ్జస్ట్ చేసుకుంటాము. అయినా ఒక బాత్రూమ్ అంతమంది ఎట్లా వాడతారు బాబీ? టైమింగ్ లే, నీ టైమింగ్ మీద బండవాడా? ఏ టైం నుండి ఏ టైం కి పోతావు బాత్రూమ్ చెప్తే ఎవరు మూసుకోలే? ఎట్లా పోతావు? టైమింగ్ పెట్టుకో. నువ్వు పోతావా టైమింగ్ పెట్టుకొని? నేను పలానా టైంకే పోతాను అని. పొద్దున్నే 6 లోపల అయిపోతుంది నాకు గ్యారంటీగా. ఏమన్నా ఈడేమన్నా ఎలకలు పిల్లులు పడుకుంటాయా? బెడ్ అన్ని సరిపోయేకి మనుషులు. 50% వాళ్ళకి అట్లా ఉంటుంది. బట్టలు పెట్టుకునేది కూడా. ఇంకా ఏసీ కూడా ఆపు వాళ్ళకేం చెప్పండి. ఏసీ ఏం లేదు. అది కూడా చెప్పండి. ఏసీ లైట్ అందరికి అర్థము. నువ్వు మెంటల్ నా కొడుకు కాబట్టి ఇట్లాంటివన్నీ తల ఊపి తల అడిచి వచ్చినావులే మెంటల్. నువ్వు చెప్పేలేదా నిన్ననే వచ్చేటప్పుడే? ఆ మాత్రం జ్ఞానం లేదా నీకే? అట్లా కాదమ్మా, డబ్బులు సేవ్ అవుతాయి. ఈ డబ్బుల మీద బండబడా డబ్బులు అని చేస్తావు. ఏంది సేవ్ అవుతాడు? ఈడంత కష్టపడ మనం అంత పడేది అవసరమా? అంతా మంచిగా జరుగుతుంది, టెన్షన్ తీసుకోవద్దు, కూల్గా ఉండు. ఎందుకు ఊరికే టెన్షన్ తీసుకుంటావు? ఏమైతుంది పద్దు? ఏమైతుంది? నీకేం మహా అంటే ఏమైతుంది? మహా అంటే ఏమైతుంది? మీ ఇద్దరు ఆ రైట్ సైడ్ పడుకుంటారా లెఫ్ట్ సైడ్ పడుకుంటారో చెప్పండి అంతే. ఈ పాప సన్న ఉంది, నీకేముంది? హాఫ్ బెడ్ లో మీ ఇద్దరు లక్షణంగా పనుకోవచ్చు. ఇంకొక హాఫ్ బెడ్ లో వేరే వాళ్ళు పనుకుంటారు. లేడీసే వస్తారు, వాళ్ళు కూడా జెంట్స్ ఏం రాదు. ఎట్లా పడుకుంటారు బాబీ? ఇద్దరికి ఆడ కంఫర్ట్ గా ఉండదు. మేము వెళ్ళిపోతాంలే బాబీ, ఆడన్న తీసుకుంటాము. నువ్వు హాయిగా నువ్వు హాయిగా ఇంకా ఒక షేరింగ్ అంటే 2 షేరింగ్లు పెట్టుకో బాబీ. రిఫండ్ ఉండదండి. వెళ్ళిపోతే రాకుంటా మళ్ళీ అయిపోంటాడు. ఇంకా 2 షేరింగ్లు పెట్టు, హ్యాపీగా పడుకుంటాడు. ఏంది మా ఒక్క రోజు అడ్జస్ట్ గా? నువ్వే ఇంకా 2 షేరింగ్లు పెట్టుకుని, 1 కాదు 2 పెట్టుకొని ఇక్కడే సెటిల్ అయిపో. మేము పోతాం. మెంటల్ నా కొడక. లేలే బయట బా ఫస్ట్. నువ్వు బయటకు పాలే ఫస్ట్. లే చెప్పు. కామన్ కదా, బయట బా. ఇక్కడ కామన్ కామన్ అమ్మా. మేము చెప్పండి, సమ్మర్ హాలిడేస్ కదా, అందరూ వస్తూ ఉంటారు. ఇప్పుడు సీజన్ ఎక్కువ కాబట్టి షేరింగ్ కూడా మేము ఇస్తాం అన్నమాట. అట్లా కాదమ్మా. మేము కూడా ఎన్ని చూసినామో, మేము కూడా రూమ్లు తీసుకున్న వాళ్ళమే, మేము సిటీలో ఉండోళ్ళమే, అన్నీ చేసిన వాళ్ళమే. కానీ మేము ఈ ఆప్షన్ మేము వినలేదు. అదిగో ఈ మెంటల్ నా కొడుకు చేసుకోండి, తెలివిలేని నా కొడుకు. కొట్టినానంటే సస్తావు నా కొడుకు నువ్వు. ఇప్పుడు బయటికి పోతామా? సరే గానీ మీటప్ చెప్పలేదు ఫస్ట్. ఈ సోది మీటప్ కా తుండు చెప్తాము, అది చెప్తాం నీ తిరిగా. ముందు ఇది తెగని చెప్పేది. ఇప్పుడు మనం బయటికి పోతామా పొద్దున? వాళ్ళు వస్తారు. వాళ్ళు బయట పోతే మనం వద్దామా? వాళ్ళు ఉంటే వండుకోనిలే, మనం ఉండము అంటన్నా. వాళ్ళు ఎట్లా వాళ్ళు ఉంటే వండుకో. నువ్వు ఇంకా నా మాటని
అటు నుంచి ఇదిగో పైప్ వేసి కట్టన్ లేనిరా అట్లా డిబేట్ చేయండి. అవును అది లాక్డౌన్ మీకు సంతకం నా కొడక. ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు. అట్లనే జరుగుతుంది సిటీ ఇది. అవునా? సిటీకి రాలేదు. రాలే మా సిటీ తెలుసు పాపం అట్లే నీకు ఒకటికే తెలుసు. ఎప్పుడు వచ్చినప్పుడు ఎందుకు మేమేం ఎప్పుడు రాలేదా? మళ్ళీ వచ్చినప్పుడు నువ్వు తెలియదు. మేము ఇట్లా షేరింగ్లు ఎప్పుడు లేము. మేము ఎప్పుడు ఇట్లా సింగిల్ గానే తీసుకుంటాము. షేరింగ్ ఎప్పుడు లేదు. మీ డాడీ మేము ఎన్నిసార్లు వచ్చినాము? బొచ్చల సార్లు వచ్చినాంలే. అలా షేరింగ్ తీసుకుంటే ఏంటంటే, ఈ మొత్తం ఉన్న ప్రైస్ లో 50% మీకు డిస్కౌంట్ అంతే తగ్గుతుంది. నాయన ఆ డిస్కౌంట్ అవసరమే లేదప్పా. ఆ డిస్కౌంట్ మాకి మేమైతే మేము కాదు బ్రో. టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పు. బాత్రూమ్ పోయినాక ఎవరెవరు వాళ్ళు ఫెనాయిల్ తో క్లీన్ చేసుకోవాలి కదా. వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ ఉండకూడదు. రూల్స్ ఆర్ వెరీ స్ట్రిక్ట్. మీకు ఇన్కన్వీనియన్స్ ఉండకుండా వాళ్ళు క్లీన్ చేస్తారు. వాళ్ళు కూడా క్లీన్ చేసేస్తారు. బా నాయన ఇది ఎక్కడ సోద్యం రా దేవుడా. ఏందిరా నువ్వు లే ఎక్కడ తగులుతుందిలే దెబ్బ. ఇప్పుడు నువ్వు చెప్పిన దానికంటే నా దెబ్బ ఏంది ఇప్పుడు కామను. నువ్వు ఎట్లా ఒప్పుకుంటావులే? నువ్వేమన్నా మెంటలా? ఏంలే డబ్బులు 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 అని చేస్తున్నావు. సేవ్ అవుతుంది అని చెప్పినా లేదా? మనీ సేవ్ ఎన్ని నెలలు ఉంటావా? సంవత్సరాలు ఉంటావా? 1000 రూపాయలకి నువ్వు 1000 కాదు మిగిలేదు. ఇంకా ఎక్కువ మిగులుతుంది 2 రోజులకి. వాళ్ళు ఎంత స్టేటస్ ఉంటుందో ఏమో. వాళ్ళతో నువ్వేమైనా మినిస్టర్లు వస్తున్నారా? వాళ్ళు ఏమన్నా మినిస్టర్లు వస్తున్నారా? కామన్ పీపుల్ వస్తారు. నీకు అట్రాక్ట్ అవుతారు వాళ్ళు దగ్గరికి వచ్చినాక. మాట్లాడుకోవచ్చు. అవసరమా? నువ్వు సీరియస్ కాదు. నిజంగా నేను చెప్తాను. వస్తావు నా కొడుక పన్నా 2 డేట్లు. ఇప్పుడు సిటీకి రోడ్డు దగ్గర ఉంది. ఇది ఇంకా మెయిన్ రోడ్ కి దగ్గర ఉంది కదా హోటల్. మెయిన్ రోడ్ పైనే ఉంది. అట్లా ఇక నిజమ్మా కొట్టుకోద్దు. నువ్వెందుకు కొట్టుకుంటానమ్మా? తీర్చు. నీకు అర్థం కాదు. నీకు కనపడినట్లు ఉంటుంది. నీకు కనపడదు అసలు. నువ్వు ఎట్లా ఒప్పుకుంటావురా? నువ్వు ఇట్లా పనులు నీకే బుద్ధి లేదా? మాతో చెప్పలేదా? మాతో చెప్పినావా నువ్వు? ఏంది వేరే వాళ్ళ ముందర? నువ్వు ఇట్లవన్నీ ఒప్పుకొని రావచ్చు. వేరే వాళ్ళ ముందర మేము ఏం చేయకూడదు. వేరే వాళ్ళ ముందర ఏంది ఫ్రెండ్లీగా ఉంటా? నువ్వు ఉండలే ఫ్రెండ్లీగా. నువ్వు ఉండు. నీకు బేకైతే ఉండు. మేము పోతాం. లగేజ్ తీసేసుకో. రైట్ సైడ్ ఉంటావా? మేము వెళ్ళిపోతాం. లేపద్దు బ్యాగ్ తీసుకో. మేము వెళ్ళిపోతాం. సిటీ ఆడ తెలుసులే. మేము ఎప్పుడైనా సిటీ చూసింటి మేము. నువ్వే చూసినావు. అందుకే ఇట్లా డీలింగ్ లో ఒప్పుకుంటావు. నేనెందుకు చెప్తా? ఏం లే మనకు నా కొడుక. నాకంత కర్మ పట్ల బుకేలు ఇచ్చి పెట్టేకి. అవసరం లేదు. మీరే నువ్వే ఉండరా. వద్దు అవసరం లేదు. ఎవరో వాళ్ళు అట్లా అడ్జస్ట్ అయినారేమో. మేము అడ్జస్ట్ కాలేము. నువ్వు కామనే కదా. నువ్వు ఉండు. మేము వేరే రూమ్ తీసుకుంటాం. సీరియస్గా వెళ్ళిపోతాం. ఏమి కాదు. వస్తాండేది లేడీస్ అయినా వద్దు, పిల్లగాళ్ళైనా వద్దు, చిన్న అమ్మాయిలైనా వద్దు. మాకు మేము అడ్జస్ట్ కాము. భలే సర్దినావులేమ్మా నీ మొగుడికి. అడా కళ్ళు మూసుకొని తెలిసే లోపల రాత్రి అయిపోతుంది. పగలు వస్తుంది. పగలు నువ్వు ఫస్ట్ పోద్దు. చెప్పేది బాత్రూమ్కి వాళ్ళు పోని ఫస్ట్. రూల్స్ పెడతానులే. ఏమన్నా నేను చెప్పేది ఎందుకంటే ఇప్పుడు హోటల్తో మాట్లాడుకుందాం. నువ్వు కడగద్దు పెనాయిల్తో కావాలంటే. ఎందుకంటే లాస్ట్ పోతే వాళ్ళే కడుగుతారు. నీకు ఎట్లా కనపడతానా? నీకే ఏమే ఏంది చెప్తావు? పద్దు తీలే. ప్లీజ్ అర్థం చేసుకో. ఇప్పుడు నేను చెప్పేది డబ్బులు మిగులుతాయి నీకు. డబ్బులు నాకు తెలియదు. డబ్బులు మిగులుతాయి. వాళ్ళు మంచోళ్ళు వస్తారు. టర్మ్స్ అండ్ కండిషన్స్ నువ్వు చూసినావా? లేదు. ఆల్రెడీ హోటల్ వాళ్ళకి తెలుసు. వాళ్ళు నీకు చిన్న ఇబ్బంది కలిగినా కానీ చెప్పేది చిన్న ఇబ్బంది కలిగినా కానీ 50% కూడా వే ఆఫ్ చేస్తారంటే నువ్వు కట్టాల్సిన అవసరం లేదు. మాకొద్దు. 50 వద్దు, 70 వద్దు, 80 వద్దు. మాకొద్దు. మళ్ళీ ఎట్లా నువ్వే ఉండు. మేము పోతాంలే నాయన. బాగా చేసినావులే. యాడో మంచిగా ఉండే రూము తెచ్చి షేరింగ్ అని. అందుకేనా ఈ ప్లాన్ వేసుకొనే మన అక్కడి నుంచి లాక్కొచ్చినాడు.
అంత మంచి రూముని. ఇప్పుడు తెలిసప్ప నీ బుద్ధి. డబ్బులకి కకృతి తిని తెచ్చినాడు వీడు. ఏం దెబ్బ తగిలిందా? నాకు తగిలింది అది. ఆ పిల్లడు మన సబ్స్క్రైబర్ నిజంగా అవునా? మీ పెద్ద ఫ్యాన్ అసలు శ్రీకర్ అని నేనే. అవునా? శ్రీకర్ నిజంగా నా శ్రీకరేనా? రూమ్స్ బుక్ చేసింది నేనే. షేరింగ్ అయితే కాదు, ఓకే తమాషా. ఏంది బాబీ ఇంత గాబరా పట్టిస్తుంది ఇద్దరు? అందుకే నేను నాయన కలవకుండా నువ్వు ఏం యాక్టింగ్ చేసావప్ప, జీవించేసినావు. మిమ్మల్ని చూసే నేర్చుకున్నా. రోజు మీ 2 years నుంచి మీ సబ్స్క్రైబర్ నేను. కూర్చో. దూతాడు తల ఒకసారి. నవ్వు మూసుకో నువ్వు మళ్ళా. నీకు కానీ నువ్వు షేరింగ్ ఒప్పుకోవా? నేను ఒప్పుకోనట్లు. ఏమైతుందమ్మా? అలా ఏముండదు. నాకు నచ్చదు. అందుకే నిన్న వెళ్ళిపోయాను. అవునా? ప్లాన్ చేసి ఆహా. లోకల్ ఎప్పుడు టచ్ లోనే ఉంటాను. మీరు బర్త్డేకి వీడియో పంపించారు కదా శ్రీకర్ అని, నాకే అదే మార్చ్లో. నీ ఎంత బాగా డౌట్ రాకుండా, ఇక్కడే ప్రగతి నగర్ అని ఉంటుంది ఆపోజిట్. డౌట్ రాకుండా చేసినావు కదా శ్రీకర్ నువ్వు. వీడియోలు చూసి ఎంత చూసి బాగా అసలు నేను ఎక్కడ నవ్వేస్తానా అని భయం. నవ్వకోకుండా అసలు కంట్రోల్ చేసుకున్నాను. అవును బాగా. అసలు ఫస్ట్ డోర్ తీయగానే మీ ఫేస్ చూడగానే నవ్వు వచ్చేసింది. ఆపుకో. దేబ్లే ఫేస్ కదా అట్లా ఉంటుంది. నోరు మూసుకో. నీది ఉంటారు అట్లా. చెటాతో పడుకున్నారా నిన్న?